శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. అప్పుడే వినాయక చవితి అయిపోయి 8 రోజులు అయింది. నవరాత్రులు కూడా ఇంకా ఒక్కరోజే మిగిలింది. రేపు పొద్దున్న స్వామివారికి నిమజ్జనం కదిపేసి స్వామివారికి ఉద్వాసం చెప్పేస్తారు. రేపు సాయంత్రం నిమజ్జనం అయిపోతుంది. మనం చేసుకునే ఈ హడావిడి ఇది అంతా కూడా అయిపోతుంది. ఇంకా ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండి ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోతారు. కానీ చాలా బాధగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ సంవత్సరం చాలా బాగా జరిగింది వినాయక చవితి, అలానే గణేశుడి పూజ, ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా మా అపార్ట్మెంట్లో చాలా సందడిగా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, పూజ, అలానే ఏదో ఒక సందడితో అందరూ ఒక చోట ఏదో పిక్నిక్ వచ్చాము అన్నట్టుగా గడిచిపోయింది అన్నమాట. రోజు ఎవరో ఒకళ్ళు రాత్రిపూట దాతలు పలహారాలు ఏర్పాటు చేయడం, అందరూ కూర్చుని ఫంక్షన్లో తిన్నట్టుగా తినడం, అలానే తర్వాత కూర్చుని ఏదో ఒక ఆట ఆడడం, అందరూ కాలక్షేపం చేయడం, కలిసిపోయి చక్కగా తారతమ్యాలు అనేవి లేకుండా చక్కగా కలిసిపోవడం అనేది జరిగిందనమాట. ఇంకా రేపటితో అది ఆఖరు అనేటప్పటికీ కొంచెం బాధగా అనిపిస్తుంది. చాలా బాగా జరిగింది. మహిళలకైతే ఏంటి, పిల్లలకైతే ఏంటి, పెద్దవాళ్ళకైతే ఏంటి, అలానే మగవాళ్ళకైతే ఏంటి, అందరికీ చాలా బాగా అనిపించిందనమాట. అందరూ ఇదే మాట అంటున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కూడా పూజలో పాల్గొనడం, దంపతులు పూజలో పాల్గొనడం, అలాగా ఎటువంటి ఇది లేకుండా నువ్వా నేనా అనుకోకుండా చక్కగా అందరూ కలిసికట్టుగా ఉండడం, రోజుకో రకమైన మహిళలకైతే ముఖ్యంగా ఈ 9 రోజులు ఆటపాటలు, అలానే పిల్లల చేత సరస్వతి పూజ చేయించారు. నాకు చాలా అయితే నచ్చిందండి. చూడండి ఎంత శ్రద్ధగా చేస్తున్నారో పిల్లలు పూజ. అలానే వాళ్ళ చేత డ్రాయింగ్ కాంపిటీషన్లు పెట్టించి వాళ్ళకి ప్రశంసాపత్రాలు, మొమెంటోలు కూడా ఇప్పించారు. వాళ్ళు చాలా సంతోషించారండి పిల్లలు. వాళ్ళకి కావాల్సింది ఎంకరేజ్మెంటే కదా. ఇది మీ పండుగ అన్నట్టు కాకుండా ఇది మనందరి పండుగ, మనందరం నిర్వహించుకోవాలి, మనందరం తలా ఒక చేయి వేసి దీన్ని ముందుకు నడిపించాలి అన్నట్టుగా ఎవరికి తోచింది వాళ్ళు చక్కగా అన్నీ చేస్తూ రోజుకో రకంగా ఆడవాళ్ళు అయితే తయారవుతూ ఫోటోషూట్లు చేసుకుంటూ చాలా సందడిగా అనిపించింది. అలానే పిల్లలు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి ఫ్రెండ్షిప్లు చక్కగా కొత్త ఫ్రెండ్స్ అవ్వడాలు, అలానే మగవాళ్ళు కూడా కబుర్లు చెప్పుకుంటూ చక్కగా కాలక్షేపం చేయడం. రాత్రి 11-11:30 వరకు కూడా మేమందరం కూడా ఇలానే కాలక్షేపం చేసాం. ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరిగితే బాగుంటుంది, జరగాలనే కోరుకుంటూ ఆ వినాయకుడి ఆశీస్సులు అందరికీ, అలానే మా అపార్ట్మెంట్ నివాసితులందరికీ కూడా ఆయురారోగ్యాలతో అందరూ తొలతూగాలని కోరుకుంటున్నానండి.